ఎన్నికల తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వెళ్తున్న గువ్వల బాలరాజుకు కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే హాజీపూర్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈ నేపథ్యంలో ఒకేసారి ఇరు వర్గాలు ఒకే చోట కలిస్తే గొడవ జరగొచ్చని గువ్వల బాలరాజును పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వెల్దండ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సీఎం బహిరంగ సభలో ఆయన గెస్ట్ గా చీఫ్ గెస్ట్ గా వచ్చి దీంతో వెల్దండ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు తోపులాట జరిగింది. పరిస్థితి గమనించిన పోలీసులు గువ్వల బాలరాజు కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్కు తరలించారు. ఎన్నికల తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వెళుతున్న గువ్వల బాలరాజుకు కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే హాజీపూర్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈ నేపథ్యంలో ఒకేసారి ఇరు వర్గాలు ఒకే చోట కలిస్తే గొడవ జరగొచ్చని గువ్వల బాలరాజును పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వెల్దండ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి బసవరాజుని అడిగి తెలుసుకుందాం. బసవరాజ్, ఉద్రిక్తత సద్దుమణిగిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇరు వర్గాలకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, అచ్చంపేట నియోజకవర్గంలో ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్యలో తరచూ గొడవలు జరిగే సందర్భాన్ని చూశాం. అదే సందర్భం మరో పునరావృతం కాకుండా ఇవాళ పోలీసులు గోల బాలరాజును అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారిగా గోల బాలరాజు తన నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అచ్చంపేట నియోజకవర్గ ప్రారంభం దగ్గర హాజీపూర్ వద్ద ఘనంగా స్వాగతం పలకాలని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా అక్కడ ఇవాళ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే అక్కడ ఒకే ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు గుమిగూడే అవకాశం ఉంది. అక్కడ ఇరువురు గుమిగూడిన తర్వాత ఖచ్చితంగా అక్కడ గొడవ జరుగుతున్న ఉద్దేశంతో పోలీసులు గోల బాలరాజును నిలువరించారు. వెల్దండ హైదరాబాద్ నుంచి వస్తున్న గోల బాలరాజును పోలీసులు అక్కడ అడ్డుకుని అంటే నచ్చజెప్పేందుకు యత్నించారు. కానీ ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు, తన నియోజకవర్గ ప్రజలను కలిసే హక్కు తనకుందంటూ గోల బాలరాజు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు గోల బాలరాజును అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు కూడా వెల్దండ పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు భారీ ఆందోళన రాస్తారోకో చేపట్టారు. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇస్తూ గోల బాలరాజును వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఉద్రిక్తత పెరగడంతో గోల బాలరాజును చాకచక్యంగా పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. అక్కడ బీఆర్ఎస్ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది.